ఆంధ్రప్రదేశ్లో మరో 10 రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. కూటమి అధికారంలోకి వస్తుందని 3 పార్టీల నేతలు నమ్ముతున్నారు. పెరిగిన ఓటింగ్, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని కూటమి నమ్ముతోంది. అంతేకాదు, మరో అడుగు ముందుకు వేసి కాబోయే మంత్రులు ఎవరనే చర్చలు కూటమిలో సాగుతున్నాయి. కొత్త మంత్రివర్గం ఇదే అంటూ జాబితాను ప్రకటిస్తున్నారు. కీలకమైన హోంమంత్రి, ఆర్థిక మంత్రి, రెవెన్యూ మంత్రి ఇలా పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. హోంమంత్రి పదవికి వీరే అర్హులు అంటూ వార్తలు వస్తున్నాయి. జనసేన వర్గాల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపడితే ఆ తర్వాత స్థానంలో ఉండే హోంమంత్రి పదవి పవన్ కళ్యాణ్కు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం జనసేన వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఉంటాడని అంటున్నారు. డిప్యూటీ సీఎంగా కీలకమైన హోంమంత్రి పదవి అయితే పవన్ కళ్యాణ్కి కరెక్ట్గా సెట్ అవుతుందని మరికొంతమంది ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. హోంమంత్రి హోదాలో ఉంటే పోలీస్ వ్యవస్థని సక్రమంగా బాధ్యతలు నిర్వహించేలా పవన్ కళ్యాణ్ చేయగలడని అంటున్నారు. అంతేకాక పవన్ కళ్యాణ్ కనీసం 2 ఏళ్లైనా ముఖ్యమంత్రిగా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇది జరగడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి కూడా ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆలోచన లేనట్లు కనిపిస్తోంది. మరోవైపు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో 3 పెద్ద సినిమా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో 2 పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు కాల్ షీట్స్ ఇస్తే మిగిలిన భాగం షూట్ చేసేసి సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగవత్ సింగ్ మూవీ కూడా ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యి ఆగింది. హరిహర వీరమల్లు మూవీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఇప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ పెట్టకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వంలో భాగమవుతారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని విషయాలు తెలుసుకొని తర్వాత ఈ ఏడాది ఆఖరిలో వీలు బట్టి డేట్స్ కేటాయించే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అయితే పవన్ ముందు సినిమాలు పూర్తి చేసుకొని తర్వాత మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ కావాలనే ఓ వర్గం మీడియా అంటోంది. అలాగే కూటమి అధికారంలోకి వస్తే పవన్ ని దూరంగా ఉంచాలనే రీతిలో కథనాలు సాగిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి పిఠాపురంలో టీడీపీ పవన్ గెలిస్తే ఆయనకు ముఖ్యమైన శాఖ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని జనసేన నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో పవన్ కు పెద్ద పదవి ఇవ్వాలని కొన్ని మీడియా ఛానళ్లు డిమాండ్ చేస్తున్నాయి. అధికారంలో భాగం ఇవ్వడం లేక కీలక మంత్రి పదవులు ఇవ్వడాన్ని పక్కన పెట్టి పెద్ద పెద్ద పదవులు అంటే ఏంటో ఆ మీడియా ఛానల్ కథనాలు చూస్తే అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర రాజకీయాల్లో ఉండకుండా కేంద్ర రాజకీయాల్లోకి పంపాలని టీడీపీ అనుకూల ఛానళ్లు ప్రయత్నిస్తున్నాయి. పవన్ ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారు. గెలిస్తే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కాలి. అయితే ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరుతారని కొన్ని ఛానళ్లు కథనాలు వండివారిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లోకి రాకుండా పవన్ ని వదిలించుకోవాలని చూస్తున్నారని చెప్పక తప్పదు.